ఇంటికి వచ్చేసాం. నేనైతే షవర్ చేసేసిన. అవి కాలు చేతులు కడుక్కున్నాడు, షవర్ చేయలేదు. బొడ్డోడికి స్నానం చేయించాలి. నాకు నడుము నొప్పి తర్వాత అంటున్నాడు. మళ్ళీ పాప స్కూల్కి టైం అయిపోతుంది. హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఎందుకు అట్లా యాజ్ యూజువల్ అవి అయితే తెచ్చుకున్నాడు. బిర్యానీ తినలేడు, చూసావా? ఇంత బిర్యానీ ఉంది. ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు, సింగిల్ తెచ్చుకుంటే అవుతుంది కదా. కళ్ళు పెద్దది, కడుపు చిన్నది. నిన్న వండిన చికెన్ ఇదిగో నిన్న తెచ్చాడు కదా ఈవినింగ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. నైటు చికెన్ తెచ్చుకుంటే ఒక పూటే కదా తినేది, నైట్ ఒక పూటే కదా, మళ్ళీ తర్వాత తిన్నాం కదా. మధ్యాహ్నం తెచ్చుకుంటే మధ్యాహ్నం తింటాం, నైట్ తింటాం. తక్కువ తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు తక్కువ తెచ్చుకోడు? ఇప్పుడు ఇది తెచ్చుకున్నాడు. తక్కువ తెచ్చుకోవచ్చు కదా అంట నేను. తక్కువ ఎందుకు తెచ్చుకోడు? ఇప్పుడు ఇంత బిర్యానీ ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ తింటాను. నైట్ తినే ముఖం కాదు, మళ్ళీ నైట్ వేరేది తింటాడు. నేను బిర్యానీ తినను, ఆ విషయం తనకు తెలుసు. ఇదేదో తెచ్చాడు హాస్పిటల్ నుంచి. మన స్కాన్కి వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టున్నాయి ఇవి సైడ్లో. $140 అంటే తక్కువ రేటా? ఫుడ్ దగ్గర రాగానే బొడ్డోడు ఏడుస్తాడు. పచ్చడి ఎంత సరదా సార్ రవ్వంతా. ఇది బెండకాయ, పల్లీలు వేసారు బెండకాయలో. ఇదేమో వంకాయ కూర, ఇదేమో సాంబారు. అమ్మ బాబాయ్, హాస్పిటల్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అప్పుడు ఆ హాస్పిటల్ రెయిన్బో డబ్బులు కట్టినా అంతే, ఇది కూడా డబ్బులే కట్టాం కదా ఆయన కూడా. పక్కన బిర్యానీ పెట్టుకుని పచ్చడి ఎవరైనా తింటారా? నేను తింటున్నా. ఇప్పుడు చూడు, ఇద్దరు మనుషులు సరిపోయి బిర్యానీ ఉంది ఇక్కడ. ముక్కలైతే అసలు నేను ముట్టుకోను. బికాస్ ఫ్రెష్ ఉండవు అవి. ఇంత ముక్కేసారు చూడు, స్పూన్ కూడా ఇరిగిపోద్ది. కన్ఫర్మ్ ముక్కలు ఫ్రెష్ ఉండవు. ముక్కల వల్ల బిర్యానీ కూడా తినబుద్ది కాదు. బుడ్డోని ఎత్తుకోలేసి పిల్లోడు ఏడుస్తున్నాడు. స్పూన్తో తింటే ఇప్పుడు అవదు.
వాటర్ ఏమో లీక్ అవుతుంది బాల్కనీలో. ఏం పనులు అన్నీ ఒకటొకటి పనులు, డబ్బులు వేస్ట్ అంతా. ఒక పనికి రూపాయి ఇచ్చే దగ్గర 100 రూపాయలు ఇస్తాడు పెద్ద. ఈయనే పెద్ద ఇదిలాగా. ఇప్పుడు నేను తన ఫోన్ చెక్ చేసా, నిమ్స్లో కార్ పార్క్ చేసినందుకు 80 రూపాయలట. మనం ఎక్కడ కార్ పార్క్ చేసినా 20, 30, 40, 80 రూపీస్ అంట. పెట్టిన ఒక ముద్ద. నిమ్స్లో ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేస్తారట, కానీ కార్ పార్కింగ్ 80 రూపీస్ అట. దోచుకుంటున్నారు జనాలు. ఏంది గట్టిగా ఉంది. హాస్పిటల్ క్యాంటీన్లో ఫుడ్ ఎవడని ఇంటికి కొనుక్కొచ్చుకొని తింటాడు. అవి బాగాలే, అక్కడ ఉన్నా లేదో తప్పక తింటారేమో కానీ. అవి ఎందుకు అవి ఆ పిల్లోడికి అలా ఫోన్ అలవాటు చేస్తున్నావు బొమ్మలు. నిన్న అన్నారు కదా మీ మమ్మీ మీ అక్క, నువ్వే బాలింత అయిపోయినావు నడు నొప్పి. ట్రాఫిక్ పోలీసులకి కార్కి చలాన్స్ 10,000 కట్టిండు. దేనికి కట్టినావు? మంచిగా డ్రైవ్ చేసిన చలాన్స్ ఎందుకు వేసినారని అడగొచ్చు కదా అంటే అడగలేడు. అడగాలి కదా. అయినో నాకు నమ్మకం ఉంది అవినాష్ డ్రైవింగ్ మంచిగా చేస్తాడు, ఎందుకు వేసినారు బిల్లులు అడగాలి కదా. సరే ఎక్కడెక్కడ వేసినారు బిల్లు ఏంటి చూపించంటే లేదంటున్నాడు. ఇప్పుడు హాస్పిటల్కి ఇబ్బంది అయింది పైసలకి. ఇప్పుడు మళ్ళా కేర్ హాస్పిటల్లో స్కానింగ్కి మళ్ళీ పైసలు కట్టినాం, మళ్ళీ ఫీజు కట్టినాం. స్కానింగ్ ఒక్కసారి స్కానింగ్కి 3,000, మళ్ళా డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పుడు ఎంత కట్టినాం మొత్తం? అదొక 3,000, 600 కదా కన్సల్టేషను. 600 కన్సల్టేషన్. మెడిసిన్ ఎక్స్ట్రా, మళ్ళీ మెడిసిన్ ఎక్స్ట్రా తీసుకుని వచ్చినాం. మెడిసిన్స్ ఒక్కసారేనంట స్కానింగ్. ఎందుకట్లా? ఒక్కసారి అంటే ఎందుకట్లా? ఐయుఐతో ప్రెగ్నెన్సీ రావాలంటే 25,000 అట్లా పే చేయాలి. దాంతో రాకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఐవీఎఫ్కి వెళ్తే 3-4 లక్షలు అవుతుంది. అంత అమౌంట్ నేను పెట్టుకోలేను, ఇంకా వద్దు అనుకున్నా. కానీ ఐయుఐతో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మళ్ళా అదే 5-6 లక్షలు సర్జరీకి పెట్టుకోవాల్సి వస్తుంది. బెండకాయ కర్రీలో పల్లీలు వేస్తారు, పల్లీ పౌడర్. టైం ఎంత తెలుసా? 3 దాటింది. పాపని తీసుకురావాలి ఇప్పుడు స్కూల్ నుంచి. అవి అంతా గణపతిలు వేసేసారు కదా, అంతా రూట్స్ బంద్ అయిపోతున్నాయి. కార్ చలాన్స్కి 10,000, హాస్పిటల్లో 10,000. మళ్ళీ ఇప్పుడు ఆ ప్లంబింగ్ ఎన్ని డబ్బులు ఇస్తాడు ఇప్పుడు. మనిషి కాదు అవినాష్. 1 రూపాయి వస్తుంది లేదు డబ్బులు. ఎట్లా నడుస్తుంది ఇల్లు అర్థం కావట్లా. ఆయన ఎక్కడ ఖర్చులకి తగ్గించుకునే పనే లేదు అసలు. ఒక మనిషి తినే బిర్యానీ తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఎందుకు అవసరమా? ఆ చికెను నిన్న ఒక మనిషి తింటాడు.
కొద్దిగా తెచ్చుకోవచ్చు కదా, కిలోలు కిలోలు అవసరమా? ఇంకెప్పుడు మారుతాడు ఈ మనిషి, నాకు అర్థం కాదు. పసిలైన అయిపోయాక నేను మారానంటే అప్పుడు ఏం చేయాలి? మయ్యి కూడా అదే అంటాడు, ఇప్పుడు అంతా అవుట్ చేసి ఇప్పుడు నేను మారానంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మారేవో లేదు, మళ్ళీ చేతిలో పైసలు వస్తాయి కదా తెలుస్తుంది. నువ్వు మారేవో లేదు, ఆయన ఏం మారలేదు. ఇప్పటికీ 10,000 చేతికిస్తే పాత మనిషిలాగానే పేకట్టుకెళ్తారు. తినేటప్పుడు అనకూడదేమో గడ్డి తిన్నట్టుంది. అంటే నేను ఎప్పుడైనా గడ్డి తిన్నానా మన నాకెలా తెలుసు అని కామెంట్లు పెడతారు. అంటే బాగాలేదు, చండాలంగా ఉందని అర్థం. మిమ్స్ హాస్పిటల్ పంజాగుట్టలో వెళ్ళేటప్పుడే రోడ్డు మీదే ఒక పేషెంట్ని వాళ్ళు స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తారు, రోడ్డు మీద లోపల. షాక్ అయ్యా. ఒక పెద్ద ఆయన, వీడియోలో రికార్డ్ అయిందో లేదు తెలియదు, ఒక పెద్ద ఆయన యూరిన్ బ్యాగ్ ఆయనే పట్టుకుని నడుస్తున్నాడు. ఇంకొక అతన్ని స్ట్రెచ్చర్ మీద రోడ్ మీద తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఇంత హోల్ ఉంది, ఇట్లా ఉంది అంత. ఏ తలుపులో చూసినా అంటే తలుపు లోపల మొత్తం పేషెంట్స్ పడుకుని ఉన్నారు. బీదవాళ్ళు ఎట్లా బతుకుతారు? హాస్పిటాలిటీ కానీ, ట్రావెలింగ్ కానీ. టెంపుల్ దగ్గరికి వెళ్తేనే దేవుడు ఒక దగ్గర ఉంటాడు, పెద్ద లైన్లు గీళ్ళు. ఒక దేవుని చూడాలంటే ఇంత తిరగాలి. ఒక హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ ఒకటి అక్కడ తిరగాలి. ఈ తిరుగుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ ఇప్పుడు కేర్ హాస్పిటల్లో కూడా ఇక్కడ ఒకటి ఉంది కదా, బిల్ ఎక్కడో, ఎందుకు ఇక్కడే ఉంది కదా రిసెప్షన్, ఇక్కడే బిల్ వేయించవచ్చు కదా, బిడ్డను చూసేది ఇక్కడే కదా, ఇక్కడే వేయించవచ్చు కదా. ఎక్కడో ఈ తిరుగుడు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా తిప్పిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నమస్కారం. కమ్మకి ఇంట్లో ఒక కూర వండుకుని తింటే అయిపోద్ది, ఒక పచ్చడి చేసుకుని తిన్నా అయిపోద్ది. అయిపోయింది ఫుడ్. నాట్ గుడ్. $140 అంటున్నా. 140 అంటే అంత చీపా? 140 అంటే చాలా ఎక్కువ. హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, 100 మంది రోగుల మధ్యలో ఆ పిల్లోని తీసుకుని వచ్చాం. స్నానం చేయించమంటేనేమో నీకు ఇది లేదు, ఆటలు అయితే ఆడుతున్నావు పిల్లోడితోటి. టెడ్డీకి బిర్యానీ తీసి పెట్టాడు. దీంట్లో వాటర్ మళ్ళీ దీంట్లోనే పడుతున్నాయి. అవినాష్ ఏ రోజు మారుతాడో, ఏ రోజు సేవింగ్కి అలవాటు పడతాడో, జీవితాలు అప్పుడు బాగుపడతాయి. ఇచ్చే పాలు కూడా నువ్వే ఇచ్చేస్తావు, డబ్బా పాలు నువ్వు ఇచ్చేస్తావు. అది హార్ట్కి స్కానింగ్ కూడా చేశారు కదా, జెల్లు చేద్దాం. పిల్లని తీసుకొచ్చిన कब तक आते जी? कल 10 बजे को आते। వాటర్ లీక్ అవుతున్నాయి కదా బాల్కనీలో, అప్పుడే దానికి కాల్ చేసేసి వాళ్ళని వచ్చేయమంటున్నాడు. ఇస్తాడు ఇప్పుడు వాళ్ళకి ఒక 10-20 వేలు ఇస్తాడు. పని వాల్యూ అంత లేదు, ఒక 500 ఇస్తే కూడా చాలా ఎక్కువ అంటే కూడా 10,000 ఇస్తాడు వాళ్ళకి. అడిగే వాళ్ళు కూడా అట్లనే అడుగుతారు.